మినిస్టర్స్ వాళ్ళు 5 గంటలకు సపరేట్ పెడుతున్నారు, మళ్ళీ ఇంకో రౌండ్ పెట్టారు. అంటే సబితకు లేట్ అవుతుంది, అందుకోసం ఇక మళ్ళీ పెట్టుకున్నాం. అరే బాబు భోజనం పెట్టాను, ఆకలి అవుతుంది. ఇవ్వాలి టిఫిన్ చేయాలి. ఏంటి ఇది మీకు దగ్గర ఉంటుంది, మీడియా హౌజెస్కు దగ్గర ఉంటుంది. మిత్రులందరికీ నమస్కారం. గత 2 రోజులుగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ దేశానికి ఏదైనా కొత్తగా దిశ నిర్దేశం చేస్తారేమోనని, లేదా ఈ రాష్ట్రానికి స్వయంగా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఇక్కడే ఉంది కనుక ఈ రాష్ట్రానికి ఏదైనా 4 మంచి పనులు చేస్తారేమో, 4 మంచి మాటలు ఏమైనా చెప్తారేమో, కనీసం పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలనైనా నెరవేరుస్తారని ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకు నిరాశ మిగిల్చారు. ఎంతసేపు మేము అధికారంలోకి వస్తున్నాము అధికార యావ కనబడ్డది, తప్పితే కేసీఆర్ గారి నామస్మరణ కనబడ్డది. దాదాపు మాట్లాడినటువంటి కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వారు ప్రతి మాటలో కేసీఆర్ గారి నామస్మరణ. అంటే కేసీఆర్ గారు అంటే ఒక భయం. కేసీఆర్ గారి నామస్మరణ తప్పితే అధికార యావ, ఇవి 2 తప్ప ఇంకెక్కడ అలా ప్రజల కోణం లేదు, దేశం కోణం లేదు, రాష్ట్రం యొక్క కోణం అంతకంటే లేనే లేదు. రాష్ట్రం గురించో, రాష్ట్ర ప్రయోజనాల గురించో, దేశం గురించో, దేశానికో రాష్ట్రానికో కొత్త దిశ ఏదైనా నిర్దేశిస్తారేమోనంటే నిరాశ తప్ప ఏమీ లేదు. ఎంతసేపు కుర్చీల గురించి మాట్లాడారు, మేము అధికారంలోకి వస్తున్నాం, మేము కొత్త సెక్రటరియట్లకు పోతాం, మేము అది తప్ప ఇలా మీరు దేశంలో అధికారంలో ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఏం చేసినారు, ఈ రాష్ట్రానికి ఏమైనా చేస్తున్నారా, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను ఏమైనా పరిష్కరిస్తారా అని చెప్తే ఏ విషయం కూడా ఒక్క మాట కూడా చెప్పినటువంటి లేదు. పోనీ 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిందని చెప్పిండ్రు. తెలంగాణలో జరిగిన దానికంటే ఏదైనా మంచి పని ఇంకేదైనా ఒక రాష్ట్రంలో జరిగితే చెప్తారేమోనని చూసినాం, అది కూడా జరిగిందేం లేదు. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చింది కదా, తెలంగాణ కంటే మా రాష్ట్రంలో ఈ పథకం బాగుంది, తెలంగాణ కంటే మేము మెరుగ్గా మా రాష్ట్రంలో చేస్తున్నాము అని ఏ ఒక్క ముఖ్యమంత్రి గారైనా చెప్పారా? అది అంతకంటే లేదు. ఇవాళ విషయం లేకపోవడం వల్ల బీజేపీలో ఏముంటుందంటే విషయం తప్ప విషయం లేదని మరొకసారి రుజువైంది. బీజేపీ నాయకుల మాటల్లో విషయం తప్ప విషయం ఉండదు అని మరోసారి రుజువైంది. విషయం ఏమీ లేక విషయం కక్కిపోయింది. సత్తా లేదు కనుక వాళ్ళు ఎంతసేపు అర్ధసత్యాలు, అసత్యాలు, గోబల్స్ ప్రచారానికి పాల్పడ్డారు తప్ప ఒక్క విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోయినారు. గదే అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా చెప్పిందే చెప్పుడు తప్ప ఒక్కటన్నా కొత్త మాట ఉన్నదా, కొత్త విషయం ఉందా, ఆధారాలతో ఎక్కడన్నా ఒక్కటన్నా చెప్పిండ్రా? అమిత్ షా గారు పెద్దలు హోంశాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ అది ఇదివరకు 100 సార్లు చెప్పిందే, అది పూర్తిగా సత్యదూరం. నీళ్లు, నిధులు, నియామకాలని నొక్కి నొక్కి చెప్పిండు, మళ్ళీ చెప్పిండు. అందులో ఒక్కటైనా నిజం ఉందా? నేను అడుగుతున్నా ఇవాళ బీజేపీ నాయకులు, నీళ్ళు వచ్చింది నిజం కాదా? నీళ్ళు వచ్చిన విషయాన్ని నేను కాదు, పోదాం పండి, ఏ జిల్లాకు పోదామో చెప్పండి, పాలమూరు జిల్లాకు పోదామా? పూర్తయిన పెండింగ్ ప్రాజెక్టుల కింద నిండైనటువంటి చెరువులు, పచ్చటి పొలాలు మరి చూస్తే అర్థం కాదా? అక్కడ రైతులు అడుగుదాం పాలమూరుకు పోయి. లేదు, నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి, సౌర్యాపేట, కోదాడ దాకా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కెనాల్లో పాడుతున్న కాళేశ్వరం నీళ్లను అడిగితే మరి నీళ్లు వచ్చినాయా లేవా చెప్తారు. వరంగల్ జిల్లాకు పోదాం పండి, ఎప్పుడన్నా ఎస్ఆర్ఎస్పీ కాలువలు వరంగల్ జిల్లాలోని
మహబూబాద్కో డోర్నకల్కో భూపాలపల్లికో ఎప్పుడైనా పోయినాయా? పోదాం పాండి. మహబూబాద్కో డోర్నకల్కో భూపాలపల్లి రైతులను అడిగితే గత 60 ఏళ్లలో నీళ్ళు వచ్చినాయా? కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టినాక నీళ్ళు వచ్చినాయా? నీళ్లు పారుతున్నాయా లేవా అడిగితే భూపాలపల్లి రైతులు చెప్తారు, కళ్ళకు కెనాల్లో పారుతున్న నీళ్లు చెప్తాయి. అంటే మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. అంతెందుకు కరీంనగర్ జిల్లా రిజర్వాయర్ల కిల్లా అయిపోయింది. ఇవాళ ఒక గుండెకాయలాగా కరీంనగర్ జిల్లాను మార్చిన ఘనత ఇవాళ కేసీఆర్ గారు. మిడ్మానేర్ను పూర్తి చేసి ఎల్లంపల్లిని పూర్తి చేసి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ద్వారా రివర్స్ పంపింగ్ కూడా పెట్టించి ఇవాళ అద్భుతంగా 2 పంటలు పండించుకుంటున్నటువంటి రైతులను అడిగితే చెప్తారు కదా, నీ పానీ ఆయా క్యా, పానీ ఆయా క్యా, जाइएंगे कहाँ जाएंगे बोलो, कौन सा जिले में जाएंगे बोलो, हम आएंगे आपके साथ, पूछेंगे किसानों को, पूछेंगे पानी आया नहीं आया किसान बताएंगे। आपका कार्यकर्ता से पूछना नहीं, जाके गली में गांव में किसानों को पूछो, अगर से पानी आया नहीं आया वो लोग बताएंगे आपको। हर जिले में पानी आया, నీళ్లు రాలేదని చెప్పి అసలు ఇంకోటి నేను అంటున్నా, నీళ్లు వచ్చినాయా రాలేదా అని నేను చెప్పుడు మీరు చెప్పుడు కాదు, పండిన పంటే సాక్ష్యం కదా. మీ కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ రిపోర్టే నిదర్శనం కదా. అంతెందుకు నిన్న నరేంద్ర మోడీ గారి మాటల్లే చెప్పినారు కదా, 1,00,000 కోట్ల రూపాయలు వరిధాన్యం కొన్నాము అన్నారు. అది ఎక్కడికి వచ్చినాయి? అంటే పంట పండితేనే కొందరా, పండపోతే కొందరా? అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? నీళ్లు రాందే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందా? నీళ్లు రాందే వరి పంట సాగు పెరిగిందా? నీళ్లు రాందే 1,00,000 కోట్ల రూపాయల పంట కొన్నామని ప్రధాని గారు చెప్పిండ్రా? రాష్ట్రం వచ్చినాడు 2014-15లో ఈ రాష్ట్రంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండితే గత సంవత్సరం 2,60,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది. 2,60,60,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది. అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ, 2,68,00,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ? అంటే దాదాపు 2 కోట్ల టన్నుల ధాన్యం ఎక్కువగా పండింది రాష్ట్రంలో. అంటే ఇది మేం చెప్పిన రిపోర్ట్ కాదు, నీతి ఆయోగ్ చెప్పిన రిపోర్ట్. దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో అతి ఎక్కువ వరిధాన్యం పండించిన రాష్ట్రాల్లో నంబర్ 2 ఈజ్ తెలంగాణ. పంజాబ్ తర్వాత అతి ఎక్కువ వరిధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని నీతి ఆయోగ్ లెక్కల్లో చెప్పింది. ఇక ఇంతకంటే ఏం సాక్ష్యం రావాలి? నీళ్లు రాందే పంట పండిందా? మరి ఇంతకాలం ఎందుకు పండలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? पानी आया क्या? पानी नहीं आया तो ये खेती कैसा हुआ? पानी नहीं आया तो इतना पैडी कहां से आया वो बताइए आप। अगर से पानी नहीं आया तो इतना खेती होता क्या? पानी नहीं आया तो इतना 2,60,00,000 क्विंटल मेट्रिक टन का पैडी आता क्या? ये कैसा आया? पानी आए तो आया। కేసీఆర్ గారు నిర్విరామం కష్టపడి మహబూబ్ నగర్లోని కల్వకుర్తి, నెట్టంపాడు, భీమాలు పూర్తి చేయడం వల్ల, దేవాదులు పూర్తి చేయడం వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం వల్ల, రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీళ్లు తీసుకుపోవడం వల్ల, సింగూరు కాలువలు పూర్తి చేయడం వల్ల, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడం వల్ల, ప్రతి వాగు మీద, వంక మీద, నదుల మీద చెక్ డ్యాములు కట్టడం వల్ల అద్భుతంగా నీళ్లు వచ్చినాయి. గోదావరి జలాలు, కృష్ణా నది జలాలు ఈ తెలంగాణ బీడు భూముల్లో పారినాయి కనుకనే ఇంత పంట పండింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 60 ఏళ్లలో కాని పని తెలంగాణ వచ్చింది కనుక ఇలా గోదావరి జలాలు పారుతున్నాయి. గోదావరి నీళ్లు, కృష్ణా నది నీళ్లు పారుతున్నాయి కనుకనే ఇంత పంట పండింది. पानी आया क्या అంటే आप लोगों को कैसा मालूम होता? पूछो किसानों से, आपका इंटेलिजेंस का रिपोर्ट मंगा के देखिए आप लोग। आप यहाँ बीजेपी कार्यकर्ता को पूछे तो क्या बोलेंगे? आप गांवों में किसानों को पूछो या आपके इंटेलिजेंस से रिपोर्ट मंगाओ, पानी आया नहीं आया बताएंगे आपको। पानी आए तो ही इतना खेती हो रहा है यहाँ तेलंगाना में। అంటే ఇవన్నీ కూడా తెలియకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ నీతి ఆయోగ్ చెప్పింది దేశంలో గత 7 సంవత్సరాల్లో అత్యధిక వ్యవసాయ వృద్ధి రేటును నమోదు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 10% గ్రోత్ రేట్ను సాధించినాం. వ్యవసాయ రంగంలో 10% వృద్ధి రేటును సాధించినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా రాష్ట్రం ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. దేశం మొత్తం
దేశం యొక్క వ్యవసాయ వృద్ధి రేటు చూస్తే కేవలం 3%. దేశం వ్యవసాయ రంగంలో 3% వృద్ధి రేటును నమోదు చేస్తే తెలంగాణ రాష్ట్రం 10% వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ 10% ఎందుకు వచ్చింది? ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల, మిషన్ కాకతీయ చేయడం వల్ల, చెక్ డ్యాములు చేయడం వల్ల, తెలంగాణ బీడు భూముల్లో నీళ్లు పారించడం వల్ల ఈ వృద్ధి వచ్చింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ దట్ వాస్ 21%. దేశంలో 3% ఉంటే లాస్ట్ ఇయర్ వ్యవసాయ రంగంలో తెలంగాణ వృద్ధి రేటు 21%. గత 7 సంవత్సరాల యావరేజ్ 10% వృద్ధి రేటు వ్యవసాయ రంగంలో సాధించాం. మరి ఇది సాధ్యమైంది అంటే తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనుగుణంగా, రైతు బాంధవుడిగా ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. అందువల్ల మీరు ఆలోచించారు, రైతు బంధు కానీ, 24 గంటల ఉచిత కరెంటు కానీ, రైతు బీమా కానీ, చెక్ డ్యాములు కానీ, చెరువులు కానీ, ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ చేయడం వల్ల, స్ప్రింక్లర్ సెట్లు కానీ, రైతులకు ట్రాక్టర్లు కానీ, ఇవన్నీ వ్యవసాయ రంగంలో మేము చేయడం వల్ల జరిగింది. ఇలా అమిత్ షా గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బీడు భూముల్లో నీళ్లు బారినాయి కనుకనే తెలంగాణలో ఇంత పంట పండుతున్నది. నీళ్లు వచ్చినాయి. ఇది మీరు మాట్లాడడం వల్ల మీ గౌరవాన్ని, మీ ప్రతిష్టను మీరు తగ్గించుకుంటున్నారు. పానీ ఆయేకే అని మీరు హైదరాబాద్ నుంచి అడిగితే నీళ్లు బారిన భూపాలపల్లి, తుంగతుర్తి, కోదాడ, నల్లగొండ, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లా రైతులు ఏమనుకోవాలి? నీళ్లు బారి పసిడి పంటలు పండించిన రైతులు మిమ్మల్ని మీరు మాట్లాడే మాటలు విని ఏమనుకుంటారు? అంటే మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన స్క్రిప్ట్ రైటర్లు తప్పు రాసిచ్చిండ్రు అని చెప్పి అనుకుంటారు కదా. ఇంత సీనియర్ నాయకులైనటువంటి మీరు మీ స్థాయిని తగ్గించుకుంటూ ఆ రొటీన్ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆ రొటీన్ డైలాగులు ఏదైతే మీరు కొడుతున్నారో, నీళ్లు, నిధులు, నియామకాలు వచ్చినాయా అని తెలుగులో మాట్లాడబోతే ఏమవుతుందంటే అది మీ ప్రతిష్ట, మీ గౌరవాన్ని మీరు తగ్గించుకున్నారు. నీళ్లు వచ్చింది నిజం, నిధులు అందింది నిజం, నియామకాలు జరుగుతున్నది నిజం. ఈ నిజాలను మీరు వక్రీకరించే ప్రయత్నం చేస్తే మీరే అభాసు పాలవుతారు తప్ప మాకు జరిగేది ఏం లేదు. ఎందుకంటే చేసింది నిజం ఎప్పటికైనా దాగదు. నిజం నిలకడమే తెలియవచ్చు, కానీ ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, న్యాయమే నిలుస్తుంది. మేము చెప్తున్నది చేసింది మేము చెప్పుకుంటున్నాం, చేసింది మేము ప్రచారం చేసుకుంటున్నాం. మీరు చెయ్యంది చెప్తున్నారు, జరగంది చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఈరోజు. ఇవాళ నేను ఇంకోటి అంటున్నా, ఇవాళ నీళ్ళు వచ్చిన విషయం ఇది, నిధులు రాలేదని మాట్లాడుతున్నారు అమిత్ షా గారు. నిధులు రాలేదా? నిధులు రాకపోతేనే తెలంగాణలో ఇంత అభివృద్ధి జరుగుతుందా? నిధులు దక్కించుకున్నాం కనుకనే దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. నిధులు వచ్చినాయి కనుకనే మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు తాగిస్తున్నాం. నిధులు వచ్చినాయి కనుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుకనే ఇలా పెండింగ్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. అద్భుతమైన రహదారులు, 33 జిల్లాలు, 33 జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలు, జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఇవన్నీ జరుగుతున్నాయంటే నిధులు దక్కినాయి కనుకనే చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఒక రోల్ మోడల్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ఇవాళ దేశం ముందు నీతి ఆయోగ్ చెప్తున్నది, మేం చెప్పడం కాదు. ఇవన్నీ మేము ఏం చెప్తున్నా కూడా ఆర్బీఐ లెక్కలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు, నీతి ఆయోగ్ చెప్పిన లెక్కలే చెప్తున్నాం తప్ప మా సొంత లెక్కలు ఏం చెప్తలేము. తలసరి ఆదాయం రాష్ట్రం ఏర్పడిన నాడు 2014-15లో తెలంగాణ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు ఉంటే ఈరోజు 2,78,000 రూపాయలు ఉంది. మోర్ దాన్ డబుల్. 1,24,000 నుంచి 2,78,000 రూపాయలకు పెరిగింది. ఇది ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి యొక్క తలసరి ఆదాయం పెరిగింది. అంటే ఈ నిధులు రావడం వల్ల పెరిగిందా, లేకపోతే ఎందుకు పెరిగింది? మీరు సమాధానం చెప్పండి. ఈ తలసరి ఆదాయం ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంకో గొప్పతనం చెప్పుకోవాలి. రాష్ట్రం ఏర్పడిన నాడు దేశంలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉంటుండే. గత 7 సంవత్సరాల్లో వరుసగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని ఓవర్టేక్ చేస్తూ 3వ స్థానంలోకి వచ్చినాం. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన నాడు 10వ స్థానంలో ఉంటే 7 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రాన్ని అధిగమిస్తూ ఇలా దేశంలో 3వ రాష్ట్రానికి తలసరి ఆదాయంలో తెలంగాణ నిలిచింది. అంటే నిధులు వచ్చినట్టే కదా, ఇది రానట్టు ఎట్లయితుంది? ఇవాళ జిఎస్డిపి చూడండి మీరు. జిఎస్డిపిలో రాష్ట్రం ఏర్పడిన నాడు మన జిఎస్డిపి 5.5 లక్షల కోట్లుంటే ఈరోజు 11 లక్షల కోట్ల రూపాయలకు మన జిఎస్డిపి పెరిగింది.
మీరేదో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది తెలంగాణలో అంటున్నారు. డబుల్ ఇంజన్ వస్తే ఏదో ఉద్ధరిస్తుంది అని చెప్పబోతున్నారు మీరు. డబుల్ ఇంజన్ ఉన్న ఉత్తరప్రదేశ్ ఏమైంది? మీ డబుల్ ఇంజన్ ఉన్న ఉత్తరప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం కేవలం 71,000 కోట్లు, 71,000 రూపాయలు మాత్రమే. తెలంగాణ ప్రతి పౌరుడి తలసరి ఆదాయం 2,78,000 రూపాయలైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్ పౌరుడి యొక్క తలసరి ఆదాయం 71,000 రూపాయలు మాత్రమే. ఎక్కడ 2,78,000, ఎక్కడ 71,000 రూపాయలు? అంటే డబుల్ ఇంజన్ వచ్చుడంటే వెనక పురోగమనమా తిరోగమనమా? డబుల్ ఇంజన్ అంటే తిరోగమనం. మరి మీ డబుల్ ఇంజన్ ఉన్న యూపీలో 71,000, సింగిల్ ఇంజన్ కేసీఆర్ నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం 2,78,000. ఇంకో రాష్ట్రం మధ్యప్రదేశ్ కూడా అదే పరిస్థితి. ఏ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అయినా మోర్ ఆర్ లెస్ ఇవాళ తెలంగాణ మీదకి వచ్చే పరిస్థితి లేదు. యూపీతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 3 రెట్లు ఎక్కువ ఉంది. మీ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉన్న యూపీ తలసరి ఆదాయాన్ని తెలంగాణతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువగా ఉన్నది. దీన్ని ఇవాళ ఒకసారి గమనించారు. లాస్ట్ 7 years లో దేశం యొక్క జీడిపికి 1%, 1% దేశ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన దేశ జీడిపిలో మన వాటా 4% ఉంటే ఇప్పుడు 4.9% పెంచుకున్నాం. అంటే ఇవాళ మన తలసరి ఆదాయం పెంచుకోవడంతో పాటు మన జిఎస్డిపి పెంచుకోవడంతో పాటు దేశం యొక్క జీడిపి పెరగడానికి, దేశం యొక్క తలసరి ఆదాయం పెరగడానికి కూడా తెలంగాణ రాష్ట్రం దోహదపడ్డదనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. సంపద పెరిగింది కనుకనే 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు ఇచ్చినాం. సంపద పెరిగింది కనుకనే ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ఇస్తున్నాం. సంపద పెంచుకున్నాం కనుకనే, నిధులు దక్కినాయి కనుకనే రైతు బీమా చేసుకుంటున్నాం. ఇలా కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం. సంపద పెంచినాం, పేదలకు పంచినాం. మేము పెరిగిన సంపదను ఇలా పేదలకు పంచినాం. నిన్న అమిత్ షా గారు మాట్లాడుతూ నిధులు వచ్చినాయా? నిధులు రాకపోతేనే 40 లక్షల మందికి నెలకు 2,000 పెన్షన్ వస్తుందా? ఈ సంపద రాష్ట్రం పెంచుకున్నది, ఈ రాష్ట్రం సాధించుకున్న హక్కు. ఇలా సంపద వచ్చింది కనుకనే ఇలా 40 లక్షల మందికి నెలకు 2,016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈ సంపద నిధులు తెలంగాణకు దక్కినాయి కనుకనే ఇవాళ ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,16,000 రూపాయలు ఇవ్వగలుగుతున్నాం. తెలంగాణకు నిధులు దక్కినాయి కనుకనే ఇవాళ 14,500 కోట్లు ఒక సంవత్సరం రైతు బంధు కింద రైతులకు అందిస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా? అయ్యా అమిత్ షా గారు నిధులు దక్కినాయి అంటున్నారు, అడుగు మా రైతు బంధు పొందిన రైతన్నను అడుగు, కళ్యాణ లక్ష్మి చెక్కును అందుకున్న మా చెల్లెని అడుగు, లేదు ఇలా కేసీఆర్ కిట్ తీసుకున్న మా బిడ్డను అడుగు, నిధులు అందినాయా లేవా చెప్తారు. ఇలా నిధులు పక్కాగా అందినాయి. దానికి కళ్యాణ లక్ష్మి సాక్ష్యం, కేసీఆర్ కిట్ సాక్ష్యం, రైతు బంధు సాక్ష్యం, రైతు బీమా సాక్ష్యం, ఆసరా పెన్షన్ సాక్ష్యం. ఇలా రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ అభివృద్ధి కార్యక్రమాల మీద 11 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో 62,000 కోట్లున్న రాష్ట్ర బడ్జెట్ ఈరోజు దాదాపు 1,85,000 కోట్లు వచ్చింది పోయిన సంవత్సరం. 62,000 కోట్లు మొదటి సంవత్సరం ఖర్చు పెడితే పోయిన సంవత్సరం బడ్జెట్ ముగిసే సమయానికి, పోయిన ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 1,85,000 కోట్లు. అంటే ఎంత పెరిగింది మీరు ఆలోచించండి. ఎన్ని రెట్లు పెరిగింది? 3 రెట్లు పెరిగింది. సో ఈ రకంగా ఇవాళ నిధులు తెలంగాణకు దక్కినాయి కనుకనే ఇవాళ తెలంగాణలో ఏ మండలానికి పోయినా డబుల్ రోడ్, ఏ జిల్లాకు పోయినా 4 లైన్ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నిధులు దక్కినాయి కనుకనే మిషన్ కాకతీయ జరిగింది. నిధులు దక్కినాయి కనుకనే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇస్తున్నాం. నిధులు దక్కినాయి కనుకనే దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా, ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 30 లక్షల మంది బోర్లు మోటార్లు ఉన్న రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. నిధులు దక్కినాయి కనుకనే కళ్యాణ లక్ష్మి ఇవ్వగలుగుతున్నాం. ఈ అభివృద్ధి మీకు కనబట్టలేదు. ఇలా నిధులు దక్కినాయి కనుకనే ఈ రాష్ట్రం ఇవాళ పర్ క్యాపిటా ఇన్కమ్లో కానీ, జిఎస్డిపి గ్రోత్ రేట్లో కానీ, అభివృద్ధిలో కానీ అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిలబడతా ఉంది. కానీ ఇక మీరు నిధుల గురించి మీరు మాట్లాడుతున్న అమిత్ షా గారు, అసలు మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇవ్వండి. మీరు సహకరిస్తే ఇంకెక్కడో పోతుండే తెలంగాణ. మేమేం ఆశించినాం? ఇంతకాలం
తెలంగాణకు మీరు అన్యాయం చేసిండ్రు. ఆపిపెట్టిన నిధులన్నా ఏమైనా ప్రకటిస్తారేమో, న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధులు ఏమైనా ఇస్తారేమో అని ఆశపడ్డాం. అది కూడా ఇయ్యలే. మాకు 13వ ఆర్థిక సంఘం నుంచి 1129 కోట్లు రావాల్సినవి ఉన్నాయి, గవి విడుదల చేయండి. 14వ ఆర్థిక సంఘం నుంచి 817 కోట్ల రూపాయలు రావాలి, అవేమైనా ఇస్తారేమో అని ఆశించినాం. అవి మీరు ఇవ్వలేదు, ఇచ్చిందేమి లేదు. కానీ మాకు ఇబ్బందులు మాత్రం పెడుతున్నారు. నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ కాకతీయ కింద, మిషన్ భగీరథ కింద 24,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. నిన్న సభ పెట్టిండ్రు ప్రధానమంత్రి, మొత్తం కేంద్ర ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రజలకు ఏదైనా వాళ్ళ పార్టీ పెరగాలని 24,000 కోట్లు ఏమైనా ఇచ్చిపోతారేమో అనుకున్నాం. 24 పైసలు కూడా ఇవ్వలేదు. తిట్టుడు తప్ప మీరు ఇచ్చిందేమీ లేదు. అది మేము కొత్తగా అడిగితేనేం లేదు. నీతి ఆయోగ్ ప్రశంసించింది, తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా మిషన్ కాకతీయ చేస్తుంది, మిషన్ భగీరథ చేస్తుంది, వీళ్ళకు 24,000 కోట్లు ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే 24 పైసలు ఇవ్వకపోతుంది. మాకు దాదాపు 15వ ఆర్థిక సంఘం స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్, సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 6,000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వంకి 15వ ఆర్థిక సంఘం చెప్పింది. అందులో కూడా రూపాయి ఇవ్వలేదు. అసలు దేశ చరిత్రలో ఆర్థిక సంఘం రిపోర్టును కాదన్న మొదటి ప్రభుత్వం ఈ దేశంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం. జనరల్ గా ఆర్థిక సంఘం రిపోర్టును తూచా తప్పకుండా యథావిధిగా అన్ని కేంద్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఇప్పటిదాకా అమలు చేసింది. 14 మంది ప్రధానమంత్రులు మోడీ గారి కంటే ముందు 10 ఆర్థిక సంఘం రిపోర్ట్లను ఎప్పుడు కూడా అమలు చేసినారు. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ 15వ ఆర్థిక సంఘం రిపోర్టును తుంగలో దొక్కి ఈ రాష్ట్రానికి రావాల్సిన 6,000 కోట్లు ఇవ్వని ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. మీరు మాకు ఉల్టా పైసలు ఇవ్వకుండా, మా నిధులు మాకు దక్కకుండా చేసి నిధులు వచ్చాయా అని తెలంగాణ ప్రజల్ని అడుగుతున్నారు. మీరు నిధులు ఇచ్చారా చెప్పండి. ముందు తెలంగాణ ప్రజల్ని నిధులు వచ్చాయా అని అడిగే ముందు ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు ఇచ్చారా చెప్పండి, నిధుల లెక్కలు చెప్పండి. 13వ ఆర్థిక సంఘం ఎందుకు ఇవ్వలేదు, 14వ ఆర్థిక సంఘం బ్యాలెన్స్ ఇవ్వండి, 15వ ఆర్థిక సంఘం చెప్పిన 6,000 కోట్లు ఇవ్వండి, నీతి ఆయోగ్ చెప్పిన 24,000 కోట్లు ఇచ్చి మాట్లాడండి. నిధులు వచ్చినాయా రాలేదా అనేది మా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్తుంది, మా జిఎస్డిపి చెప్తుంది, మా అభివృద్ధి చెప్తుంది. తెలంగాణ పల్లెల్లోకి పోతే ప్రజలు చెప్తారు. ఇవాళ తలసరి ఆదాయం నిధులు వచ్చినాయి కనుకనే పెరిగింది కదా, లేకపోతే ఎట్లా పెరుగుతుంది? అంటే మీరు చెప్తున్నాయన్నీ కూడా ఉత్త అబద్ధాలు. నియామకాల గురించి మాట్లాడతారు. అసలు నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి ఉందా? 8 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో మీరు చేసిన నియామకాలు ఏందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు, మిలిటరీలో ఖాళీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు, ఎల్ఐసి బ్యాంకింగ్ సర్వీసుల్లో ఖాళీలు, పైగా మీరు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు డొల్లా అని తేలిపోయింది. మీ మేనిఫెస్టోలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చిందో చెప్పండి. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి. 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రో, ఏ రాష్ట్రంలో ఇచ్చిండ్రో, ఎవరికి ఇచ్చిండ్రో చెప్పి మాట్లాడండి. నియామకాలు జరిగినాయా అని మీరు మాట్లాడుతున్నారు. ఎస్, జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 2.5 లక్షల ఉద్యోగ నియామకాలకు నిర్ణయం తీసుకున్నారు. మొదటి దఫాలో 1,50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 1,35,000 నియామకాలు పూర్తయినాయి. లెక్కలు కావాలంటే ఇస్తాం. ఇంకో 15,000 ప్రక్రియ జరుగుతుంది. మొన్న రీసెంట్ గా ఈ రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా కూడా నింపాలని 91,000 ఉద్యోగాలు నియామకాలకు మన కేబినెట్ ఆమోదం తెలిపింది. మీరే చూస్తున్నారు, పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇవాళ అద్భుతంగా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు, టెట్కు ప్రిపేర్ అవుతున్నారు. అన్ని చోట్ల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నియామకం రిక్రూట్మెంట్ పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు. అంటే మేము మొదటి దఫలో 1,50,000, రెండవ దఫలో 91,000, ఆల్ టుగెదర్ దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నింపుతున్నది. అండ్ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఒక్క ఖాళీ లేకుండా నింపాలని ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించి ఏ సంవత్సరంలో ఎన్ని ఖాళీలు వస్తే అన్ని ఖాళీలు నింపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ లెక్క చెప్పండి. యూ రిలీజ్ ద వైట్ పేపర్. ఐ డిమాండ్ యూ రిలీజ్ ద వైట్ పేపర్. 2 విషయాల మీద ఈ దేశ ప్రజలకు చెప్పండి. మీరు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 16 కోట్లు ఎక్కడిచ్చిండ్రో లెక్క చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో 16.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పింది. ఆ 16.5 లక్షలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి,
ఎందుకు నింపలేదు, ఎప్పట్లోగా నింపుతారో ఈ దేశ ప్రజలకు, యువతకు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. మీరు నింపరు, నింపిన మా మీద బుర్ర చల్లుతారు. మీరు 1,000 మమ్మల్ని చూపిస్తే 2,000 మిమ్మల్ని చూపిస్తాయి. నియామకాలు ఎక్కడా అని అడిగినావు కదా. ఎస్, మేము చెప్తున్నాం, మేము 2.5 లక్షల ఉద్యోగాలు నింపినాం. నీ లెక్కేందో చెప్పు. నీ 2 కోట్లు ఏడాదికి ఎక్కడ పోయినాయో చెప్పు. నీ 16.5 లక్షలు ఎప్పట్లోగా నింపుతావో చెప్పు. అయ్యా, మీరు ఉద్యోగాలు ఇయ్యలే కదా, ఉన్న ఉద్యోగాలు ఊడవీకిన చరిత్ర బీజేపీ ప్రభుత్వాన్ని. బిఎస్ఎన్ఎల్లో 50,000 మంది బీకేసిండ్రు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. ఎల్ఐసిని అమ్మబట్టిరి, విశాఖ ఉక్కుని అమ్మబట్టిరి, భారత్ పెట్రోలియంని అమ్మబట్టిరి, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు లైన్ పెట్టి అమ్మబట్టిరి. ఉన్న ఉద్యోగులను వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించబట్టిరి. మీరు నియామకాల గురించి మాట్లాడే హక్కు ఈ భాజపా నాయకులకు ఉందా? మీకు ఎక్కడిదా హక్కు అని అడుగుతా ఉన్నా నేను. మీరు నింపరు, నింపిన మమ్మల్ని విమర్శిస్తారా? ఏదో అందంగా నీళ్లు, నిధులు, నియామకాలు తెలుగులో మాట్లాడితే మోసపోయే ప్రజలు అనుకుంటున్నారా? ఇది ఉద్యమాల ఖిల్లా ఈ తెలంగాణ, పోరాటాల గడ్డ ఈ తెలంగాణ, పోరాడి సాధించుకున్న గడ్డ. ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకునే శక్తి ఉన్నటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం. ఇప్పుడు చెప్పండి, నీళ్ళు వచ్చినాయా లేవా? నిధులు దక్కినాయా లేవా? నియామకాలు జరుగుతున్నాయా లేవా? అసలు మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? నీళ్లకు మీరు పైసా సాయం చేయాలి, నిధులు మాకు రావాల్సినవి మీరు ఇవ్వలే. నియామకాలు చేయకుండా ఈ దేశంలో ఉండే యువతకు అన్యాయం చేస్తున్నది మీరు. మీరు ఆ విషయం అడిగే నైతికతనే ఈ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు లేదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు వారు కూడా వారి స్థాయిలో కూడా అర్ధ సత్యాలు చెప్పే ప్రయత్నం చేశారు. వారు నిన్న మాట్లాడుతూ ఏమంటారంటే, ఈ దేశ ప్రజలకు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేము 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నామని చెప్పింది. అది మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు చెప్పింది. ఇలా ప్రజలకు ప్రతి మనిషికి 10 కిలోల బియ్యం ఇచ్చే పథకం మీద తెలంగాణ ప్రభుత్వం ఒక సంవత్సరానికి 4,246 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం. అయ్యా ప్రధానమంత్రి గారు, మీరు చెప్పింది నిజమైతే ఇచ్చేయండి 4,246 కోట్లు, అప్పుడు చెప్పుకోండి మేమే ఇచ్చినామని. 10 కిలోల బియ్యం పథకం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 4,246 కోట్లు ఖర్చు పెడుతుంది. ఆ విషయం చెప్పిందా ప్రధానమంత్రి గారు? మేము ఇస్తున్నాం ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఇంటికి 10 కిలోల బియ్యం ఇస్తున్నామని చెప్పిండ్రు. మరి మేము ఎందుకు పెట్టాలి మరి 4,246 కోట్లు? మీరు ఇచ్చేది సగం మందికే ఇస్తారు, మిగతా సగం మందికి రాష్ట్ర ప్రభుత్వం స్వంత డబ్బులు పెట్టి ఇస్తుంది. ఆ విషయాన్ని మీరు దాచిపెట్టే ప్రయత్నం చేశాం. మీరు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు, ఇచ్చేయండి. మరి మా 4,246 కోట్లు రాష్ట్రానికి ఇచ్చి మేమే అందరికి ఇచ్చినామని చెప్పండి. అంటే ఇది ఒక తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం. అది మీ స్థాయికి తగదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఆయుష్మాన్ భారత్ విషయంలో కూడా అదే చెప్పింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేము 5 లక్షల రూపాయల దాకా ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పింది. మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పాం. ఆరోగ్యశ్రీ అనేది ఈ రాష్ట్రంలో 87.5 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ తెలంగాణ ప్రభుత్వం ఇస్తే, ఆయుష్మాన్ భారత్ కేవలం 20 లక్షల కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఆయుష్మాన్ భారత్ 26 లక్షల కుటుంబాలకైతే ఆరోగ్యశ్రీ 87.5 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ఇస్తాం. ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 170 కోట్లే. ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చింది గత సంవత్సరం 170 కోట్లు. మన ఆరోగ్యశ్రీ కింద మొత్తంగా మేము ఖర్చు పెట్టింది 980 కోట్లు. ఇచ్చిన 170 కోట్లకు మొత్తం మేమే ఆపరేషన్లు చేపిస్తున్నామని చెప్తే ఎట్లా? అసలు మీకంటే ముందు నుంచి ఆరోగ్యశ్రీ ఉంది కదా. ముఖ్యమంత్రి గారు స్వయంగా మెచ్చుకున్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం మంచిది కనుక మేము కొనసాగిస్తున్నామని కేసీఆర్ గారు చెప్పారు. కానీ మీరు వచ్చి ఇదేదో మేము కొత్తగా, ఇది వేరే రాష్ట్రాల్లో మీరు చెప్పుకుంటే చెల్తుంది కానీ తెలంగాణలో చెల్లదు. తెలంగాణలో అంతకంటే మెరుగైన పథకం అంతకు ముందు నుంచే ఉన్నది. మీరు ఇచ్చింది 170, మేము పెట్టింది 980 కోట్లు. 170 చారాన్ని ఇచ్చి బారాన్ని చెప్పుకున్నట్టున్నది కథ. ఇది ఇచ్చింది చారాన బారాన్ని చెప్పుకున్నట్టున్నది కథ. మొత్తం మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు మీరు. వాస్తవం ఏంటంటే 980 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టింది. అంటే ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ చాలా మెరుగైంది. ఆయుష్మాన్ భారత్ 26 లక్షల కుటుంబాలకైతే ఆరోగ్యశ్రీ 87.5 లక్షల కుటుంబాలకు దక్కుతుందనే విషయాన్ని చెప్పాలి. కానీ వారు ఏం చేసిండ్రు, మొత్తం ప్రజలందరికీ మేమే చేస్తున్నామని చెప్పే రీతిలో వారు తమ ప్రసంగంలో నిన్న చెప్పడం జరిగింది. మహిళల గురించి కూడా మాట్లాడింది. మేము అనుకున్నాం మహిళల గురించి మాట్లాడితే పెరిగిన సిలిండర్ ధర గురించి చెప్తారేమో అనుకున్నాం. సిలిండర్ ధర దించుతామని చెప్తారేమో ఏమన్నా ఆశపడ్డాం. కానీ అది మాత్రం చెప్పలేదు. అయ్యా, మీరు
అధికారంలోకి వచ్చినాడు సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే, ఇవాళ 1050 రూపాయలకు పెంచింది. మహిళల కన్నీళ్లు పెట్టినటువంటి ప్రభుత్వం, కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. పెంచిన సిలిండర్ ధర గురించి ఎందుకో మాట్లాడకపోతుంది, మహిళలకు రిజర్వేషన్లు ఎప్పుడు తెస్తారో చెప్పకపోతుంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ తెచ్చినాం, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్ తెచ్చినాం. మీరు మరి పార్లమెంట్లో ఎందుకు చట్టాన్ని పాస్ చేస్తలేరు? 8 ఏళ్ళైనా మహిళలకు రిజర్వేషన్ తేవాలని మీకు ఎందుకు ప్రేమ కలగలేదు? ఇవాళ మహిళలు సిలిండర్లు అటకెక్కించుకునే పరిస్థితి వచ్చింది. 1050 రూపాయల సిలిండర్ ధరను తగ్గిస్తామని మీరు ఎందుకు చెప్పడం లేదు? 2.5 రెట్లు పెంచిండ్రు కదా. ఆనాడు 400 ఉంటేనే ధర్నాలు ర్యాలీలు చేసిండ్రు, మరి ఇలా 1050 రూపాయలకు పెంచిండ్రు. మహిళల ఉసురు పోసుకుంటున్నారు, ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, సిలిండర్ ధరలు పెరిగినాయి. ఇలా ప్రతి మహిళ, ప్రతి అక్క చెల్లె ఈ పెరిగిన ధరలతో, సిలిండర్ ధరలతో సతమతం అవుతున్నారు. అదేమన్నా తగ్గిస్తారేమో, దాని గురించి ఏమన్నా చెప్తారేమో, గతంలో ఇచ్చిన 400 రూపాయల సబ్సిడీని ఎగబెట్టిండ్రు, మళ్ళీ ఇస్తారేమో అని ఎదురు చూసిన అక్క చెల్లెలకు నిరాశ మిగిల్చింది. గతంలో మీరు ఏం చేసిండ్రు? 400 సబ్సిడీ ఇస్తున్నామని చెప్పిండ్రు, ఓ 4 నెలలు 6 నెలలు ఏడాదో ఇచ్చినట్టు చేసిండ్రు. ఇప్పుడు మెల్లగా 400 200 చేసిండ్రు, 240 రూపాయలు చేసిండ్రు. నిన్నయాల ఆ సబ్సిడీని మొత్తానికి ఎగనామం పెట్టిండ్రు. మహిళలకు సబ్సిడీ బంద్ చేసిండ్రు, సిలిండర్ల మీద ధరలు మాత్రం 1050 రూపాయలకు పెంచిండ్రు. అంటే ఇలా మహిళా రిజర్వేషన్ గురించి ఒక మాట చెప్పలేదు. ఇవన్నీ కూడా అర్థసత్యాలు. ఆయుష్మాన్ భారత్ గురించి చెప్పినా, అదేవిధంగా 10 కిలోల బియ్యం గురించి చెప్పినా, మహిళల గురించి మాట్లాడినా, సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడినా, ప్రాజెక్టుల గురించి కూడా మేమేదో సాయం చేసినామన్నారు. అయ్యా, మీరు చేసిన సాయం ఏమి లేదు, మీరు ఉల్టా ఇబ్బంది పెడుతున్నారు. మా పాలమూరు ప్రాజెక్టుకి ఇప్పటికీ అనుమతిస్తలేరు, మా గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు, మా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, పక్క రాష్ట్రాలకు జాతీయ హోదా ఇస్తున్నారు, తెలంగాణకు మాత్రం ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. మేము ఆశపడ్డాం ప్రధానమంత్రి గారు ఏమైనా ఓ జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చి ప్రజల మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తారేమో అనుకున్నాం, నిరాశనే మిగిల్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండు, మధ్యప్రదేశ్లో కెన్బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండు, పక్కన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండు. తెలంగాణకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. మా పాలమూరుకో, మా కాళేశ్వరంకో జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అది ఒక్క మాట చెప్పలేదు, కానీ మేమేదో ప్రాజెక్టులకు సహకరిస్తున్నాము, వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చడం అనేటువంటి సత్యదూరమైనటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాం. ఇది చాలా బాధకరం. అంతగా అన్నిటికంటే ముఖ్యం, స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని 3 కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇంటికి వెళ్లి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చినాం. కృష్ణా నదిలో మా వాటా తేల్చండి, ఇది మా హక్కు. కాన్స్టిట్యూషన్ లో సెక్షన్ 3 ప్రకారంగా ఒక రాష్ట్రం కోరితే సంవత్సరంలోగా దాన్ని పరిష్కరించాలని చట్టం చెప్తున్నది అని ఉమాభారతి గారికి దండం పెట్టుకున్నాం. తర్వాత వచ్చిన గడ్కరీ గారికి దండం పెట్టుకున్నాం. ఈ ప్రస్తుత మంత్రి షెకావత్ గారి ఇంటికి 4 సార్లు పోయిన ముఖ్యమంత్రి గారు స్వయంగా, ప్రధానమంత్రి గారికి మొరబెట్టుకున్నాం. కానీ కృష్ణా నదిలో మా వాటా ఎంతనో ఇవాళ వరకు తేల్చరు మీరు. ఇక మేము ప్రాజెక్టులకు సహకరించినామని మాట్లాడితే అది ఎట్లా? అది నవ్విపోదురుగాక నాకేమన్నట్టున్నది. మీరు తేల్చండి, మా నీళ్ళు ఎందో తేల్చారు. 8 ఏళ్ళైనా ఇప్పటికీ 80 దరఖాస్తులు ఇచ్చినా ఇప్పటి వరకు మా వాటా తేల్చలేరు మీరు. మా లెక్క తేల్చరు, మా నీళ్లు మాకు కేటాయించరు, అడ్డంకులు పెడతారు, ఇంకొకటి అవినీతి జరిగిందని బురద చేస్తారు. ఎంత దుర్మార్గం అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే 80,000 కోట్ల రూపాయలకు ముద్ర కొట్టి ఇది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరే అన్ని అనుమతులు ఇచ్చారు. ఒక్కటి కాదు 12 అనుమతులు ఇచ్చారు. అన్ని అనుమతులు మీరే ఇస్తారు, పెరిగిందని పీయూష్ గోయల్ గారు మాట్లాడతారు. మరి మీరు ఎట్లా ఆమోదించారు? ఆమోదించేది పార్లమెంట్లో స్వయంగా ఒక కేంద్ర మంత్రి ఏమన్నాడు? ఈ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాట్లాడితే అవినీతి జరగలేదు అని పార్లమెంట్ సాక్షిగా ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇదే కేంద్ర ప్రభుత్వం 80,000 కోట్లకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తుంది. ఇదే కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పెద్దలు వచ్చి ఇది పెరిగింది అని మాట్లాడతారు. పెంచడానికి ఆమోద ముద్ర వేసింది మీరే, అన్ని పరిశీలించి అనుమతులు ఇచ్చింది మీరే. ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరే అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తారు, గోబెల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అయినా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచనలో ఉన్న మీకు కానీ మీ ప్రభుత్వానికి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం మీకు అర్థం కాదు. మీకు అర్థం కాదు. ఎనీ టైం మీటర్ అనే మీకు ఎనీ టైం వాటర్ ఇచ్చే కాళేశ్వరం గొప్పతనం మీకు ఎప్పటికీ అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనం ఏంది? ఎనీ టైం వాటర్. మే నెలలో కూడా గేట్ ఎత్తితే నీళ్ళే నీళ్లు. ఏ నెలలో ఎప్పుడంటే అప్పుడు కత్కొత్తుకొని గేట్ ఎత్తుకొని నీళ్లు బారిచ్చేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు చూసి దిక్కు చూసి కట్టుకొత్తుతే నీళ్లు బారే కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మీకు ఎక్కడ అర్థమవుతుంది? ఎనీ టైం మీటర్ అర్థమవుతుంది మీకు, ఎనీ టైం వాటర్ మీకు అర్థం కాదు. ఇవాళగా కృష్ణా జిల్లాలో వాటర్ తెలుసండి, దాని సంగతి తెలుసరు. ఇలా పీయూష్ గోయల్ గారు మాట్లాడింది. అరే ఆయన మాట్లాడితే నేను కొద్దిగా ఆశపడ్డా, నేను కూడా చూస్తూ ఉంటే టీవీ. బియ్యం ఈ రాష్ట్రం నుంచి వడ్లు తీసుకోవాలి. ఇప్పుడు దొడ్డు బియ్యం కొనమని తొండాట ఆడిండ్రు. మేము దొడ్డు బియ్యం కొనం, బాయిల్ రైస్ కొనం, మేము రా రైస్ మాత్రమే కొంటామని తొండాట ఆడిండ్రు, ఇబ్బంది పెట్టిండ్రు. అయినా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని రైతులు ఇబ్బంది పడొద్దని చెప్పి, సరే ఆ నూకలు ఏవైతే అవుతాయో నూకల నష్టాన్ని మేమే భరిస్తాం, ఎన్ని వేల కోట్లైనా నష్టాన్ని భరిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. యాసంగి వానకాలం కలిపి దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈ రాష్ట్రంలో ఇవాళ మిల్లులలో ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి బియ్యం సేకరణ ఆపేషన్ ఎఫ్సీ ఇబ్బంది పెడుతున్నారు, రైతులు ఇబ్బంది పెడుతున్నారు, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది హక్కు కదా, అది యాక్ట్, అది ఎఫ్సిఐ యాక్ట్, చట్టం చెప్తుంది కంపల్సరీ సేకరించాలని. కానీ చట్టాన్ని కూడా గౌరవించకుండా ఈ రాష్ట్రం నుంచి తీసుకోవాల్సిన బియ్యాన్ని ఆపేసి ఇవాళ మీరు మాట్లాడే హక్కు ఎక్కడదండి మీకు? అసలు ఎందుకు బియ్యం తీసుకుంటలేరో చెప్పాలి కదా, ఎందుకు ఆపినరో చెప్పాలి కదా. 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లున్నాయి ఇవాళ మిల్లులలో. ఎంత ఇబ్బంది అవుతున్నారు అమాలీలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు, మిల్లర్లు ఇబ్బంది పడతా ఉన్నారు. అయ్యా మా దగ్గర దొడ్డు బియ్యమే వంటది, సన్న బియ్యం వండది, రా రైస్ చేపిస్తే నూకలైతాయి గోయల్ గారు అంటే మీరు నూకలు తిన్నులు నేర్పియండి మీ జనానికి అని పరిహాసం ఆడింది మా మీద. నూకలు తినమని పరిహాసం ఆడతారు. పోనీ ఆ రా రైస్ అన్న ఇస్తాం, నష్టాన్ని భరించుకుంటామంటే అవి కూడా తీసుకోరు మీరు. పైగా ఉల్టా ఏదో బదనాం చేసేటువంటి కార్యక్రమం. కాళేశ్వరంలో 80,000 కోట్లకు మీరే అనుమతి ఇచ్చిండ్రు, అది 2 TMCకి. తర్వాత 30 TMC ఇంకో TMC యాడ్ అయినప్పుడు డెఫినెట్గా ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది కదా. అంటే ఇవన్నీ కూడా మీరు ఏదో ఒక రకంగా బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం, ఒక తాపత్రయం తప్ప మీ మాటల్లో వీసమెత్తు కూడా నిజం లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక పైసా సాయం చేయకపోతే పైగా మా మీద బురద జల్లే ప్రయత్నం చేయబడుతుంది. ఇవాళ మొత్తంగా బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఏ కోణంలో చూసినా, ఏ ప్రమాణాల రీత్యా చూసినా ఈ కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయిపోయింది. బీజేపీ వైఫల్యాల చిట్టా విప్పితే చాంతాడంత పొడుగుంటుంది. విదేశాల్లో దాచిన బ్లాక్ మనీ వెనక్కి తెస్తామన్నారు, ఫెయిల్. పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్నారు, ఫెయిల్. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫెయిల్. డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు, ఫెయిల్. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు, ఫెయిల్. ఎంఎస్ఎంఈలకు 24 గంటల్లో రుణాలు ఇస్తామన్నారు, ఫెయిల్. అర్హులందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు, ఫెయిల్. మేక్ ఇన్ ఇండియా అట్టర్ ఫెయిల్. అవినీతి రహిత పాలన, ఫెయిల్. పటిష్టవంతమైన లోకాయుక్త లోక్పాల్ బిల్లు తెస్తామన్నారు, ఫెయిల్. రూపాయి విలువ పెంచుతామన్నారు, ఫెయిల్. గంగా నదిని క్లీన్ చేస్తామన్నారు, ఫెయిల్. నదుల అనుసంధానం, ఫెయిల్. బుల్లెట్ రైల్, ఫెయిల్. కరోనా నియంత్రణ, ఫెయిల్. ధరల నియంత్రణ, ఫెయిల్. టెర్రరిజాన్ని కూకటి వేలతో పెకిలిస్తామన్నారు, ఫెయిల్. ఇవన్నీ వాస్తవం కాదా? ఫెయిల్యూర్లు కాకపోతే ఏమున్నాయి మీకు? అరే మేము కాళేశ్వరం కట్టమన్నాం, పూర్తి చేసినాం. ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నాం, ఇచ్చినాం. మిషన్ కాకతీయ అన్నం, చెరువులు చేసినాం. 2,000 పెన్షన్ ఇస్తామన్నాం, ఇచ్చినాం. ఉద్యోగాలు నింపుతామన్నాం, 2,50,000 ఉద్యోగాలు నింపుతున్నాం. ఇది మీ చరిత్ర. మేము ఇలా తెలంగాణకు మొత్తం కేంద్ర ప్రభుత్వం వస్తుంది, వీళ్ళేదో జాతీయ కార్యవర్గాలు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ఆ విభజన చట్టంలో ఉన్నాయేమని ఇచ్చిపోతారేమో అనుకున్నాం. సహజం కదా. ఒక ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి గారు ఏదైనా జిల్లాకు పోతే అక్కడ ఎమ్మెల్యే గారు ఏదైనా అడిగితే ఇచ్చిపోతారు.
అక్కడ ప్రజల అవసరాలను గుర్తించి అనౌన్స్ చేస్తారు. ఆ ప్రజల ఆస్పిరేషన్స్ను మరి తీర్చేటువంటి ప్రయత్నం సహజంగా ఏ ముఖ్యమంత్రి గారైనా ఏ ప్రధానమంత్రి గారైనా చేస్తారు. కానీ మీరు మొండి చేయి చూపించిపోయింది మాకు. మీరు మాకు మొండి చేయి చూపించిపోయింది. మీరు ఇవాళ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలకు ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతుందేమో, ఏదైనా ఇస్తారేమోని మేము ఆశించినాం. కానీ చూస్తే ఏమి ఇయ్యలే. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమన్నారు, అది కాస్త గుజరాత్ తీసుకుపోయింది. వరంగల్లో పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ఒకటి గుజరాత్కు పోయింది, ఇంకోటి మహారాష్ట్రలోని లాతూర్లో పెట్టింది తప్ప పార్లమెంట్లో చట్టంలో చెప్పిన తెలంగాణకు వరంగల్కు కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే. 157 మెడికల్ కాలేజీ ఈ దేశంలో పెడితే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే. దేశంలోని చట్టం, ఒక చట్టం ద్వారా దేశంలో ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయం చేస్తామని పార్లమెంట్లో చట్టం చేసిండ్రు. అయ్యా మేము 33 జిల్లాలు చేసుకున్నాం, 23 నవోదయ విద్యాలయాలు ఇవ్వండి అంటే ఇప్పటి వరకు ఒక్క నవోదయ విద్యాలయం ఇవ్వలే. కనీసం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏమైనా చెప్తారేమో అంటే దాని గురించి చెప్పలే. పాలమూరుకో కాళేశ్వరంకో జాతీయ హోదా ఇస్తారేమో అంటే దాని గురించి చెప్పలే. మేము ఎస్సీ వర్గీకరణ గురించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినాం, దాని గురించి ఏమైనా ప్రకటన చేస్తారేమో అంటే ఒక్క మాట చెప్పలే. మా ఎస్టీలు తెలంగాణలో 12% ఉన్నారు, రిజర్వేషన్ కల్పించండి అని మేము చట్టం చేసి అసెంబ్లీలో చేసి పంపినాం, దాని గురించి రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం కనీసం ఆ ఎస్టీ రిజర్వేషన్ మీద ఒక ప్రకటన చేస్తారేమో అంటే దాని గురించి చెప్పలే. అంటే 8 ఏళ్లుగా ఇచ్చిన ఒక్క హామీ గురించి కూడా ఇవాళ చెప్పలేదు. అంతేగాని ఇంకేదో డబుల్ ఇంజన్ అభివృద్ధి అని, మేము వస్తే ఏదో డబుల్ ఇంజన్ చేస్తామని చెప్పినాం కదా. డబుల్ ఇంజన్ ఉన్న యూపీలో ఏమైందో, ఎంపీలో ఏమైందో, మహారాష్ట్రలో ఏ పరిస్థితి ఉందో, తెలంగాణలో ఏం పరిస్థితి తెలియదా? డబుల్ ఇంజన్ ఉన్న కర్ణాటక ఎమ్మెల్యే, రాయచూరు ఎమ్మెల్యే మమ్మల్ని తెలంగాణలో కలుపుండు, లేకపోతే తెలంగాణలో ఉన్న పథకాలన్నా మాకు ఇవ్వమంటుండు. మరి డబుల్ ఇంజన్ అంత మంచిగుంటే రాయచూరు ఎమ్మెల్యే తెలంగాణలో ఎందుకు కలుపుమంటారు? డబుల్ ఇంజన్ ని అంత మంచిగుంటే మహారాష్ట్ర రైతులు తెలంగాణ భూభాగంలో 5 గుంటలు కొనుక్కొని బోర్ వేసుకొని పైప్ వేసుకొని తెలంగాణ కరెంటు వాడుకొని మహారాష్ట్రలో ఎందుకు బారించుకుంటున్నారు? ఇవి వాస్తవాలు. వాస్తవాలు పక్కన పెట్టి ఎంతసేపు బురద జల్లుడు, కేసీఆర్ జపం చేసుడు, లేకపోతే అధికారంలోకి వస్తున్నాము అధికారంలోకి వస్తాం. అధికార యావ తప్ప ప్రజల ధ్యాస లేదు మీకు. ప్రజలంటే మీకు పట్టదు. ఎంతసేపు కొన్ని సెంటిమెంట్ డైలాగులు తప్ప ప్రజల గురించి, ప్రజల కోణంలో ఈ రాష్ట్రం గురించి ఒక్క మాట చెప్పిండ్రా? ఈ రాష్ట్రానికి హక్కుగా వచ్చే దాని గురించి చెప్పిండ్రా? కేసీఆర్ గారిని అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిండ్రా? ఏమీ లేదు. ఎంతసేపు ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం, అబద్ధాలు గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం, 1కి 10 సార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏదైనా పనికొచ్చే మాట చెప్పలేదు. ఉద్యమం గురించి, తెలంగాణ గురించి మాట్లాడుతూ అసలు తెలంగాణ గురించి బీజేపీ నాయకులు మాట్లాడే హక్కు ఉన్నదే? 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసి మొండి చేసి చూపించిన వాళ్ళు మీరు. నిన్న కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద నిన్న కూడా అమిత్ షా గారు విషయం కక్కే ప్రయత్నం చేశారు. గతంలో మోడీ గారు, ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో విషయం కక్కిరు. తల్లిని చంపిను, బిడ్డను బతికించిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపట్టే ప్రయత్నం చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తమ అక్కసును వెల్లబుచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న కూడా గౌరవనీయులు అమిత్ షా గారు కూడా అక్కసును వెల్లగక్కే ప్రయత్నం చేశారు. 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు నా తెలంగాణ ఎందుకు ఇవ్వలే? మరి అంతకు ముందే 1 ఓటు 2 రాష్ట్రాలని తీర్మానం చేసింది కదా కాకినాడలో. మరి ఎందుకు తెలంగాణ ఎగబెట్టిండ్రు? తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ ప్రజలకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమంటే గడ్డిపోతులాగా మేము రాజీనామా చేసినాం. ఉన్న మీ 2 ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేశారు, కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. చేసింది ఆ రోజు రాజీనామా. త్యాగాలు చేసింది మేము, పోరాటాలు చేసింది మేము. ఇవాళ మీరు కూడా మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? మీ పాత్ర ఏంది? మీరు ఇవాళ మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రజలకు తెలుసు. ఇప్పటికి కూడా మీరు అక్కసు వెళ్ళబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఈ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద మీకు అవగాహన లేదు. ఎన్ని త్యాగాల పునాదుల మీద మేము తెలంగాణ సాధించుకున్నాం. మా జయశంకర్ సార్ పోరాటం మీకెక్కడ ఐడియా ఉంది? ఎన్నో త్యాగాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో. అంటే మీరు ఎంతసేపు ఏ రకంగా అధికారాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఒక
తాపత్రయం మీలో కనబడుతుంది తప్ప మీకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టవు. మీకు ఆకాంక్షలు మీకు పట్టి ఉంటే కనీసంగా విభజన చట్టంలో ఉన్నాయి చెప్పిపోదురు, ఒక జాతీయ ప్రాజెక్ట్ గురించి చెప్పుదురు, ఒక బుల్లెట్ రైలు గురించి చెప్పుదురు. ఏ రాష్ట్రానికి పోయినా వరాలు కురిపించే మీరు తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించిపోయారు. ఒక్క వరం లేదు కదా, హక్కుగా రావాల్సిన విషయాలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన దాని గురించి కూడా మీరు స్పష్టత ఇవ్వలేదు. బట్ ఏది ఏమైనా ప్రజలు అంతిమంగా ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. నీళ్లు దక్కినాయా లేవా, నిధులు దక్కినాయా లేవా, నియామకాలు జరుగుతున్నవా లేవా, తెలంగాణ ప్రజలకు అనుభవంలో ఉన్నాయి, వారి స్వీయ అనుభవంలో ఉన్నాయి. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఆ స్వీయ అనుభవంలో ఉన్న ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. ఆ ప్రజలే మాకు దేవుళ్ళు, ఆ ప్రజలే మాకు హైకమాండ్. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలే హైకమాండ్గా పనిచేసే పార్టీ. మీలాగా మాకు ఢిల్లీలో హైకమాండ్ లేరు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం, ప్రజలే హైకమాండ్గా పనిచేస్తాం. ప్రజల యొక్క అవసరాలే ఎజెండాగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రక్రియలో పదవులకు ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. వారు మాట్లాడుతున్నారు కేసీఆర్ ఎవరు, ఇక మాట్లాడి మేము మా స్థాయిని తగ్గించుకోము, కానీ కేసీఆర్ ఎవరు అని మాట్లాడితే ఇంకేమైనా చెప్పాలన్నా మేము? కేసీఆర్ ఎవరా అనేటువంటిది మమ్మల్ని కాదు అడగాల్సింది, నువ్వు పోయి అడుగు. బీడుబడ్డ పొలాల్లో ఇలా పచ్చటి పైర్లు తొడిగినాయి, ఆ పచ్చటి పైర్లు తొడిగిన భూములను అడుగు, బీడుబడ్డ పాత భూములను అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. అలుగు దుంకుతున్న చెరువులను అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. నిండుగా జీవనదిలాగా ఉన్న కరీంనగర్ జిల్లా ప్రాజెక్టులను అడుగు, మిడ్ మానేర్ని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. గోదావరి నదిని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. ధీమాతో వ్యవసాయం చేస్తున్న రైతన్నను అడుగు, రైతు బంధు అందుకున్న రైతన్నను అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. సంబురంగా మెట్టింటికి వెళ్తున్న చెల్లెని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. సర్కారు దవాఖానలో ప్రసవించిన చెల్లెని అడుగు, కేసీఆర్ కిట్ అందుకున్న చెల్లెని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. ఆసరా పెన్షన్ అందుకున్న అవ్వని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. అంతెందుకు పథకాలు పొందిన నీ బీజేపీ కార్యకర్తలను అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. ఇవాళ నువ్వు అట్లా ఎవరు అని చెప్పి హేళనగా మాట్లాడితే, ఒక ఉద్యమ నాయకుడిని అవమానపరిస్తే అది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. కేసీఆర్ ఎవరు అని మాట్లాడితే అది నీ స్థాయిని నువ్వు దించుకోవడం. ఒక ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు, కొన్ని మర్యాదలకు లోబడి మాట్లాడితే గౌరవం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు అటువంటి భాష మాట్లాడడం మంచిదేనా? ఆ భాషకు ప్రజలు ఒప్పుకుంటారా, సమాజం ఒప్పుకుంటారా? వయసును గౌరవించు, పదవిని గౌరవించు, ఆయన పోరాటాన్ని, ఆయన త్యాగాలను గుర్తించి మాట్లాడు నువ్వు. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే అది సమాజం హర్షించదు. అక్కసుతో మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప న్యాయబద్ధంగా మాట్లాడుతున్నట్టు లేదు. ఒక అక్కసును, ఒక విషయాన్ని జిమ్మే ప్రయత్నం మీరు చేసింది తప్ప ఒక పద్ధతిలో ఒక విషయాన్ని పెట్టుకొని మాట్లాడినటువంటి పరిస్థితుల్లో లేదు. బట్ ఏది ఏమైనా ప్రజలే హైకమాండ్, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, ప్రజలే కేంద్ర బిందువుగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. థ్యాంక్ యూ. అసలు వస్తే కదని వాళ్ళు మార్చేది, వాళ్ళకి అంత సినువు లేదు, వాళ్ళు వచ్చేది లేదు. ఏంటి దానికి ల్యాండ్ కావాలంటే ఇచ్చి పంపించినాము. గతంలో ఆయుష్ WHO సెంటర్ హైదరాబాద్లో పెట్టామంటే నేనే స్వయంగా లేఖ రాసిన, ఎస్ ల్యాండ్ ఈజ్ రెడీ, తెలంగాణలో పెట్టండి అంటే దాన్ని గుజరాత్ తీసుకుపోయారు. ఇవన్నీ ఉత్తమ చెట్లు. ఎవరు వచ్చినా అల్టిమేట్ గా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఈ బాయిల కాడ మీటర్లు పెట్టే భాజపాని ఎవరిని కోరుకుంటారే? తెలంగాణలో 40 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి వ్యవసాయ రంగంలో. ఈ 40 లక్షల రైతులను అడగండి, గుండె మీదే చేసుకొని బాయికాడ మీటర్ పెట్టమంటారా వద్దంటారా? ఎవరన్నా బాయికాడ మీటర్ పెట్టుమని అనేవాళ్ళు భాజపాని సమర్థిస్తారు, బాయికాడ మీటర్ వద్దనేటోళ్ళు కేసీఆర్ గారిని సమర్థిస్తారు. ఇవాళ యూపీలో మీటర్లు ఊడబీక్తున్న ఫోటోలు మనం చూస్తలేమా? ఆంధ్రప్రదేశ్లో మీటర్లు పెడుతున్న ఫోటోలు మనం చూస్తలేమా? ఊడబీక్తున్న ఫోటోలు మనం చూస్తలేమా? ఇవాళ 25,000 కోట్లు ఆపింది కదా ఈ రాష్ట్రానికి. బాయిల కాడ మీటర్లు పెట్టమని సంతకం పెడితే మీ FRBM 3.5 నుంచి 4% పెంచుతాము అని అన్నారు. అంటే సంవత్సరానికి 5,000 చొప్పున 25,000 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోతుంది. మెడ మీద కత్తి పెట్టిండ్రు. తెలంగాణ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి బాయిల కాడ మీటర్లు పెడతావా, 25,000 కోట్లు ఆపమంటావా అన్నారు.
అయ్యా ఒక పూట అన్నం తక్కువ తింటాం, నీ 25,000 కోట్లు లేకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ రైతు మెడకు ఉరితాడు పెట్టమని చెప్పిన నాయకుడు కేసీఆర్. ఇవాళ 25,000 కోట్లు నష్టపోవడానికి సిద్ధపడ్డం తప్ప తెలంగాణ రైతాంగాన్ని కష్టపెట్టడానికి మేము సిద్ధంగా లేము. అవును, ఒక విషయం మీరు గమనించినో లేదో, యశ్వంత్ సిన్హా గారు అదే వేదిక మీద చెప్పారు కదా, వీళ్ళు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పరు అని ఆయన ముందే చెప్పిండు. ఎందుకంటే ఉస్కే పాస్ జవాబు నయ్యి అని కూడా చెప్పిండు కదా. థ్యాంక్ యూ. Follow చేయండి for all news about Telugu films. TFCC Live. Don't forget. Subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC Live. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Nikhil. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.